శ్రీదేవి సోడా సెంటర్ మీ కెరీర్లో కొత్త ప్రయోగం అనుకుంటా కదా ఇప్పటివరకు ప్రయోగంగా ఏమనుకున్నాను క్యారెక్టర్ పరంగా కానీ చూసినా అంటే ఇప్పటివరకు చేసిన వాటితో లుక్ పరంగా కానీ క్యారెక్టర్ వైజ్ డెఫినెట్గా డిఫరెంట్. అంటే నా అన్ని సినిమాల్లో కూడా అదే ప్రయత్నిస్తూ వచ్చాం. సో అలాగే ఇది కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్, కాకపోతే రూరల్ బేస్లో చేసింది చాలా తక్కువ. ఒకే ఒక సినిమా కృష్ణ కలిపి ఇద్దరిని ఒకటి చేసాం. కాకపోతే ఇది కొద్దిగా మోర్ అథెంటిక్గా ఉంటుంది. గోదావరి జిల్లాలో ఆ యాక్సెంట్లు కానీ ఆ జనాలు ఆ వాతావరణం రీక్రియేట్ చేయగలిగాం ఈ సినిమా. అంటే ఎలా వచ్చింది అసలు అంటే జర్నీ ఎలా స్టార్ట్ అయింది శ్రీదేవి సోడా సెంటర్తో మీది? నేను పలాస 1978 చూసిన తర్వాత ఆయన ఫోన్ చేసి కంగ్రాచులేట్ చేశాను అనమాట, బాగుంది అని. ఉంటే చెప్పండి సార్ మనకు సెట్ అయ్యాను ఉంటే. సో కొన్ని మంత్స్ తర్వాత ఒక పాయింట్ ఉందంటే మీకు చెప్తాను అని చెప్పన్నారు ఆయన. కరెక్ట్గా ఆయన నరేట్ చేద్దాం అనుకున్నప్పుడు లాక్డౌన్ స్టార్ట్ అయింది, ఫస్ట్ లాక్డౌన్. సో ఫస్ట్ లాక్డౌన్ తర్వాత ఇంకా రెడీగా ఉందని ఒక రోజు ఫోన్ చేసి చెప్పారు. కాకపోతే ఆన్లైన్లో చేద్దాం సార్ అని చెప్పాను, కాకపోతే డైరెక్ట్గా నరేట్ చేస్తాను అన్నారు. అంటే అప్పుడు ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు అందరికి భయం కదా, ఎవరైనా కలవాలన్నా బయటికి వెళ్ళదు. సో ఆయన నుంచి నరేట్ చేశారు. మంచి రిస్క్ తీసుకున్నా బాగా మంచి కథ విన్నాను అన్నమాట. అలా జరిగింది. అంటే ఈ కథలో మీకు బాగా అట్రాక్ట్ చేసిన అంశాలు ఏంటి ఈ కథ పరంగా చూసినట్లయితే? అంటే కొన్ని కథలు ఉంటాయండి, కొన్నేమో కమర్షియల్ ఎలిమెంట్సే ఉంటాయి, కొన్నేమో కంటెంట్ బేస్డ్ లాగా వెళ్తారు కొద్దిగా రావుగా. ఇది మిక్స్ ఆఫ్ రెండు. కొన్ని కథలు అలా కుదురుతాయి. అండ్ నేను చేసిన సినిమాల్లో కూడా చూస్తే అన్ని సెపరేట్గా చేశాను. నాకు కొందరు ఒక సమూహం తర్వాత రొమాంటిక్ హీరో అని చెప్పి నన్ను అలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం నేను ఇటు పక్క ఫైట్స్ చేస్తూ బాగీ లాంటి సినిమా కానీ ఇప్పుడు వీలా కానీ ఫైట్స్ చేయగలని తెలిసిన ఉన్నారు, వాళ్ళు ఫైట్స్ కోసం చూస్తున్నారు. సో ఇది ప్రాపర్ బ్లెండ్ అనమాట. కథ ఉంటుంది, కథతో పాటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఫైట్లు కానీ డాన్సులు కానీ, ఒక డాన్స్ అనుకుంటే కనుక ఇప్పుడు ఒక సీన్లో ఒక సెలబ్రేషన్ కావాలి, దానికోసం డాన్స్ ఉంది. కానీ ఒక హీరో డాన్స్ చేయగలడు అని డాన్స్ పెట్టింది కదా, అలాగే ఫైట్స్ కూడా ఒక సిచ్యువేషన్లో ఇద్దరు కొట్టుకోవాలి, అలా కొట్టుకుంటారు, కథలో భాగంగానే ఉంటాయి. అంటే ఫిల్మీగా ఉండదు, కొద్దిగా రియలిజం ఉంటుంది. అట్ ద సేమ్ టైం రా కూడా కాదు, డిగ్లామ్ రా అది కూడా కాదు. సో ఇట్స్ అ బ్యాలెన్స్ ఆఫ్. అందరూ మలయాళం సినిమా అని చెప్పి అంటారు కదా, మలయాళం సినిమాలు ఇది చూసి తెలుగు సినిమా అంటారు, అలా ఉంటుంది. జనరల్గానే టచ్ చేశాను. జస్ట్ నాట్ ద కాజ్, లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో. అంటే ఇప్పుడు విలేజ్లో పాలిటిక్స్, కొద్దిగా ఈగోయిస్టిక్ పీపుల్, గ్రీడీ పీపుల్ ఎలా ఉంటారు. సో హ్యూమన్ ఎమోషన్స్ అన్ని టచ్ చేశాను. అండ్ పలానా కాస్ట్ అని అట్లాగే ఏమి టచ్ చేసింది ఏం కాదు. జనరల్గా అప్పర్ కాస్ట్ లో కాస్ట్ మాట్లాడుకుంటారు కదా, అట్లా మాట్లాడుకోవడం ఉంటుంది. అంటే బేసిక్ ప్లాట్ ఏంటి సార్ కదా, బేసిక్ ప్లాట్గా చెప్పాలంటే చిన్న ప్లాట్గా? అంటే ఒక ఊర్లో సూరిబాబు అనే వ్యక్తి, అతను ఎలక్ట్రీషియన్ పనులు చేస్తూ ఉంటాడు, పెళ్ళిళ్ళకి లైటింగ్ లై చేస్తూ ఉంటాడు. అతనికి ఏంటంటే వాళ్ళ అమ్మ అంటే బాగా ఇష్టం. అంటే వాళ్ళ అమ్మని ఎవరు చూపించారు, బట్ వాళ్ళ అమ్మ అంటే బాగా ఇష్టం. వాళ్ళ అమ్మలాగా అంటే ఒక అమ్మాయిని కావాలన్నమాట. వాళ్ళ అమ్మ కూడా మంచి గట్స్గా ఉండే పిల్ల అనమాట అని చెప్పి చెప్తూ ఉంటాడు బయట. డైలాగ్ సినిమాలో ఉండదు కానీ, బట్ మీకు ఈజీగా అర్థం అవడానికి ఇప్పుడు డైలాగ్ చెప్తాను. ఢిల్లీలో ఇందిరాగాంధీ, ఇక్కడ మా అమ్మ అంత గెట్టోళ్ళు లేడీస్ అని చెప్పి అంటే ఒక డైలాగ్ కూడా ఉంటుంది. ఇట్లాంటి అమ్మాయి కొంటే చాలు ఇల్లు షాపు ఒంటి చేత నిలబెట్టేద్దాం. సో అట్లాంటి అమ్మాయిని ప్రిఫర్ చేస్తాం, కామ్గా. అట్లాంటి మన కమర్షియల్ సినిమాల్లో ఒక కామ్గా ఉండే ఒక తెలుగు అమ్మాయి అట్లా ఆ టైప్ కాదన్నమాట. సో అలాంటి వ్యక్తి ఒక ఎయిమ్ ఉంటుంది అతనికి, ఏంటంటే ఎలక్ట్రీషియన్ పని ఒక మంచి టౌన్లో మంచి షాప్ పెట్టాలని. సో అలా ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి కలుస్తుంది, శ్రీదేవి అని. సో అక్కడి నుంచి సినిమా ఎలా టర్న్ తీసుకుంటుంది, ఎలా హౌ దే ఫాల్ ఇన్ లవ్, విల్ దే గెట్ టుగెదర్, అది. అంటే క్యాస్ట్ బేస్డ్ సినిమాలు ఇప్పుడు చాలా వచ్చాయి ఇలాంటివి టచ్ చేసే. లాస్ట్ సినిమా కరుణ్ కుమార్ చూసుకున్నా కానీ అదే టచ్ అప్ ఉంది. అంటే దీనికి డిఫరెంట్ ఏముంటుంది ఇందులో కొత్తగా ప్రేక్షకులు చూడగలిగేది? అది కొద్దిగా మోర్ రాయిష్గా ఉంటుందండి. అది మరీ మోర్ ఇంటీరియర్స్ ట్రైబ్స్లోకి వెళ్ళినట్టుగా ఉంటుంది. అండ్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ 1978. సో మనం ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ సినారియోలో జరిగే కథ ఇది. మనం తీసుకున్న మెయిన్ సోల్ కూడా తీసుకుంటే వీ హవ్ సీన్, పొద్దున్న లేస్తే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఎక్కడో చోట పేపర్లో చదువుతుంది. అండ్ దిస్ ఈజ్ మోర్ కనెక్టివిటీగా ఉంటుంది. అంటే అది మనకేమో పలాసకు వచ్చేటప్పుడు ఇట్స్ మోర్ లైక్ ఇలా ఉండేదా, అలా జరిగేదా, అలా మాట్లాడుకునే వాళ్ళ అని అనుకున్నప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు దిస్ ఇస్ ఇన్ కరెంట్ ట్రెండ్. అంటే జనాలకి ఇమీడియట్గా కనెక్ట్ అవుతారు అనమాట. ఈవెన్ ద క్యారెక్టర్స్ అరౌండ్ చూసేది కూడా మీరు
చాలా రియల్ క్యారెక్టర్స్గా ఉంటారు. చుట్టుపక్కల కనిపించే వాళ్ళే అని ఉంటారు. నాట్ ఓన్లీ ద హీరో, ఈవెన్ ఎవ్రీ క్యారెక్టర్ మీరు చూసేది కూడా దే లుక్ వెరీ రియల్. ఆ పక్కన చుట్టుపక్కల కనిపిస్తారు మీకు. ఒక రియలిజం ఉంటుంది, అట్ ద సేమ్ టైం రా ఉండదు. మీ గత పాత్రలో భిన్నంగా ఉంటుంది కదా ఈ సినిమాలో రోల్, దానికోసం మీరు ఎలా ట్రై చేశారు? సింగపూర్ ఈ పల్లెటూరు నేపథ్యంగా కమలాపురం యాక్సిడెంట్ కానీ లుక్ పరంగా కానీ ఇందులో చాలా డిఫరెంట్గా అనిపించారు. అంటే మీరు మామూలుగా ఫిజిక్ ఇప్పుడు ఒక మెయిన్ చేస్తారు, ఇందులో మాత్రం చాలా ఇక్కడ డిఫరెంట్గా అనిపించారు. ఇంకోటి మీరు క్యారెక్టర్ కోసం ఎలక్ట్రీషియన్ వర్క్ నేర్చుకున్నా అని చెప్పేట్టున్నారు ప్రెస్ మీట్లో, నేర్చుకున్నారా అండి? వర్క్ అంటే కంప్లీట్ వర్క్ అంటే జస్ట్ అబ్జర్వేషన్. ఇప్పుడు ఏం చేశానంటే గేటెడ్ కమ్యూనిటీలో నేను గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాను, అక్కడ ఎలక్ట్రీషియన్ ఉంటారు కదా. సో అతన్ని పిలిచి అతను కటింగ్ ప్లేయర్ కానీ ఎలా పట్టుకుంటాడు, టెస్ట్ ఎలా పెట్టుకుంటాడు, ఎలా ఆపరేట్ చేస్తాడు, నోట్లో నుంచి లాగే కట్ చేసేది. సో అట్లాంటి చిన్న చిన్న న్యూయాన్సెస్ నేర్చుకోవడం ట్రై చేసాం. కానీ అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్, నేను ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నేను ఒకటే అనుకున్నా, ఫస్ట్ వాట్ ఎవర్ గాట్ మీ టిల్ హియర్. ఇప్పుడు సమ్మోహన్ లాంటి సినిమాలు, వి లాంటి సినిమాలు, లేదా భలే మంచి రోజు కానీ, దోస్ ఫిల్మ్స్ గాట్ మీ హియర్. అండ్ ఒక చిన్న పర్స్పెక్టివ్ ఉంది జనాలు నన్ను చూసినప్పుడు, ఓకే ఇలా ఉంటాడు, ఇలా మాట్లాడితే ఇలా చూస్తాడు. ఫస్ట్ ఐ థాట్ అది ఉండకూడదు, సెల్ఫ్ అబ్జర్వేషన్ మెయిన్ చేశాను అనమాట. ఒక 10-15 days నా పాత సినిమాలు నేనే చూసుకొని, ఓకే దిస్ ఇస్ సంథింగ్, ఈ క్యారెక్టర్, ఈ సూర్యబాబు అనే క్యారెక్టర్ ఉండకూడదు. సో అది ఫస్ట్ పక్కన తీసేసిన వెంటనే దెన్ ఎవ్రీథింగ్ వాజ్ లుకింగ్ ఫ్రెష్. ఏది నేర్చుకున్నా, ఏ బాడీ లాంగ్వేజ్ చేసినా, ఈవెన్ ద లుక్ కూడా ఏంటంటే ఓకే ఇప్పుడు దాకా ఈ లుక్ చేయలేదు అని చేసింది అయితే కాదు, ఈ లుక్ ఆ క్యారెక్టర్కి సెట్ అవుద్ది అని చెప్పి చేసింది అనమాట. సో ఫస్ట్ అది గ్రౌండ్ వర్క్. అండ్ రెస్ట్ ఆల్ మీరు చెప్పినట్టు యాక్సెంట్ కూడా, నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగాను, రైట్ ఫ్రమ్ ఎల్కేజీ నుంచి నేను హాస్టల్. సో నా హాస్టల్లో ఏంటంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి జనాలు వచ్చి ఉండేవాళ్ళు. తెలంగాణ ఉన్నారు, రాయలసీమ ఉన్నారు. సో నాకు పలకడం అంత కష్టమైన పనే కాదు, కాకపోతే జనరల్గా మిక్స్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు గోదావరి జిల్లాలో అప్పుడప్పుడు అన్ని మిక్స్ చేస్తాం. అది కరెక్ట్ చేయడానికి ఎలాగో ఇట్ ఈస్ నాట్ ఎ స్పాంటేనియస్ టెస్ట్ కాబట్టి డైలాగ్స్ రెడీగా ఉన్నప్పుడు వెంటనే డైరెక్టర్ గారికి పంపించి, అక్కడ రైటర్ కూడా ఉన్నారు కాశీ అని, అతనికి పంపించి మీరు ఒకసారి చెప్పండి, మీరు ప్రొనౌన్స్ చేసి పంపించండి యాక్సెంట్లో అని. సో నేను బిఫోర్ సెట్కి వెళ్ళే ముందు ఐ వాజ్ రెడీ విత్ ఎలా ప్రొనౌన్స్ చేయాలి అని. సింగ్ సౌండ్ చేసినా సరే కరెక్ట్గా అలాగే వచ్చేది. సింగ్ సౌండ్ కాదు, సింగ్ సౌండ్ చేసినా ఇట్ వాజ్ ఓకే, కవర్ చేయాల్సిన అవసరం ఎక్కడ రాలేదు. ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఈవెన్ ఎంటైర్ అన్ని క్యారెక్టర్స్ కూడా ఆల్మోస్ట్ తెలుగు చక్కగా మాట, ఎక్సెప్ట్ ఒక విలన్ మాత్రం, యాంటగనిస్ట్ మాత్రం ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అతను యాప్ట్గా సెట్ అవుతాడు, పర్ఫార్మెన్స్ వైజ్ చేయగలడు, బాగా తెలుగు నేర్చుకుని వచ్చి చేసేవాడు అతను. సో దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. ఇటువంటి ఒక క్యారెక్టర్, ఇంటెన్స్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్లో ఉండడానికి ట్రై చేస్తారు సినిమా ఎంత అయ్యో. బట్ ఈ కరోనా వల్ల మధ్య మధ్యలో బ్రేక్స్ వస్తూ ఉంటాయి. అసలు ఎంత ఈజీ ఈ క్యారెక్టర్లో ఉండడానికి ఎంత ట్రై చేసేవారు? ఇంట్లో ఉండి క్యారెక్టర్లో ఉండాలి, మళ్ళా కెమెరాలో ఇంట్లో ఉన్నప్పుడు మారుతారు మీరు, మళ్ళీ కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు మళ్ళీ లాంగ్ ఇంటరప్షన్స్ వస్తున్నాయి కదా, అప్పుడు ఎలా ఉండడానికి ట్రై చేశారు క్యారెక్టర్? అంటే నేను ఎప్పుడు యాక్టింగ్ అనేది అందరూ అనుకుంటారు ఎమోషనల్గా డ్రైన్ అయిపోతా ఉంది. ఐ థింక్ ఇట్స్ ఫిజికల్ ట్రైనింగ్, ఇట్స్ నాట్ ఎమోషనల్. ఎవ్రీ టేక్ జనరల్గా ఫస్ట్ టేక్ బాగా వస్తూ అంటారు. ఫర్ మీ ఇట్స్ నాట్ లైక్, నేను చేసే కొద్దిగా టేక్ ఇంకా బెటరే అవుతూ ఉంటుంది. అంటే ఐ ఫీల్ ఇట్స్ నాట్ మనం క్యారెక్టర్ను ఇన్వాల్వ్ అయ్యి కాదు, మైండ్తో చేసేది. ఇట్స్ నాట్ హార్ట్తో చేసేది కాదు, మైండ్తో చేసేది. సో ఎన్ని చేసినా సరే బెటర్మెంటే అవ్వాలి. ఐ థింక్ ఇట్స్ మిత్ ఏంటంటే ఆ టైంకి అప్పుడు ఫీల్ అయిపోయి ఏదో చేసేద్దాం అనుకుని వెళ్తాం. ఐ డోంట్ థింక్ ఇట్స్, వాళ్ళు డ్రైన్ అయిపోతారు ఎవ్రీ షాట్కి ఆ మూడ్లో తీసుకొని రావడానికి. 1-2 సార్లు యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్ మూడ్ అండ్ అండర్స్టాండ్. ఓకే అప్పుడు ఆ టైంలో ఎలా బ్రీత్ చేసాము, ఆ టైంలో ఎలా ఉంది డిక్షన్. సో జస్ట్ అటాచ్ దోస్ థింగ్స్ టు ది డైలాగ్ వర్జన్. బేసికలీ ఐ డోంట్ ఫీల్ అంత ఎమోషనల్ ట్రైనింగ్ ఉండదు అన్న ఫీలింగ్. ఇట్స్ ఆల్ మైండ్తో ఎలా హ్యావ్ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్. ఇంకోటండి, మీరు ఫస్ట్ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ చేస్తున్నారు, ఆర్టిస్ట్గా ఆల్రెడీ ప్రౌడ్ మీరు. కానీ వేరే స్టార్ట్ విషయం వచ్చేసరికి ఏమైనా డిస్సాటిస్ఫాక్షన్ ఉందా? అంటే అనుకున్న రేంజ్ రావడానికి అందుకోలేదు. ఎందుకంటే మన మహేష్ బాబు గారు కూడా ఫంక్షన్లో సుధీర్ బాబు గారు మంచి సబ్జెక్టు పడితే రేంజ్ పెరిగిపోతే ఎక్కడ ఉంటాడు? డిసప్పాయింట్మెంట్ అంటే కొద్దిగా కొన్ని సినిమాలకు ఉంటుంది డెఫినెట్గా. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఐ వాజ్ జస్ట్ గ్రోయింగ్. ఇప్పుడు చూస్తే కనుక ఎవ్రీ ఫిల్మ్ నన్ను ఒక మెట్ అయితే ఎక్కిస్తుంది. ఇప్పుడు పెద్ద లీప్ అయితే కాకపోవచ్చు కానీ ఒక మెట్ అయితే ఎక్కుతుంది. అండ్ ఇప్పుడు మీరు ఒకటి చూడండి, చాలామంది సినిమాలు, కొన్ని సినిమాలు పెద్ద హిట్ అవుతాయి కానీ నెక్స్ట్ సినిమాకి ఓపెనింగ్ కూడా ఉండదు. ఎందుకు లేదు? ఆ హైప్లో వాళ్ళకి వచ్చింది, దే లాస్ట్ ద క్రెడిబిలిటీ.
ఇప్పుడు నేను చూస్తే ఇప్పుడు ఈ సినిమా చూస్తే నా మార్కెట్ ఎంత ఇంతకు ముందులో ఇప్పుడు ఎంత పెట్టారు వీళ్ళు, ఎందుకు ఇలా పెట్టారు, ది ట్రస్టెడ్, ఎక్కడో ట్రస్ట్ ఉంది. ఇప్పుడు ఎంత బిజినెస్ అయింది, ఇలా అనౌన్స్ చేసిన వెంటనే పోస్టర్ పెట్టి ఇలా టీం అందరూ అనగానే బిజినెస్ అయింది. దిస్ సమ్ క్రెడిబిలిటీ దట్ ఐమ్ గెయిన్. సో నాకు లాంగివిటీ ఉంటుందని నా ఫీలింగ్. ఇలా ఇట్స్ నాట్ అబౌట్ ఏదో ఒక సినిమాకి స్టార్డంలో వచ్చేసాం నెక్స్ట్ సినిమా పడితే కూడా అలాగే పడతాం ఒక సినిమాతో వస్తుందంటే. సో లాంగివిటీ ఉంటుంది అనుకుంటున్నా, బికాజ్ ఐ వాస్ ప్రూవింగ్ విత్ ఎవ్రీ ఫిల్మ్, ఎవ్రీ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ అయినా చేయగలరు ఇతను అని చెప్పి వచ్చారు. అండ్ ఇప్పుడు నాకు కూడా ఏంటంటే నా దగ్గరకు వచ్చిన సబ్జెక్ట్స్ కూడా ఎట్లా ఉన్నాయంటే ఎవరు ఒకే ప్రాజెక్ట్ లాగా సెట్ చేసి ఇతను పెడితే ఎంత మార్కెట్ అలా రాలేదు. మంచి కథ రాసుకొని ఈ కథకి ఎవరు జస్టిస్ చేయగలరని వచ్చారు నా దగ్గర. ఇప్పుడు దాకా చూసుకున్నా, ఇప్పుడు ఇంద్రగంటి గారు చూసుకున్నా, లేకపోతే ఇప్పుడు పలాస ఇది చూసినా సరే. సో ఎవ్రీ ఫిల్మ్ పీపుల్ అప్రోచ్ మీ విత్ గుడ్ స్క్రిప్ట్స్. సో అందుకని ఏంటంటే నాకు ఫెయిల్యూర్స్ తక్కువ. మీరు చూస్తే కనుక డిజాస్టర్ సినిమాలు తక్కువ. 90% ఆఫ్ ద మీడియా వర్ వెరీ గుడ్, మంచి రివ్యూస్ ఇచ్చేవాళ్ళు. బాక్స్ ఆఫీస్ సెకండరీ, బికాజ్ అది మన చేతిలో లేనిది. దట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. పక్కన వచ్చే సినిమాలు థియేటర్స్ పడినా లేదా అప్పుడు జనాలు మూడు. సో ఆల్ దీస్ అదే. ఇంట్లో ఇంత పెద్ద స్టార్స్ కృష్ణ గారు కానీ మహేష్ బాబు గారు ఇంత పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు వాళ్ళని చూస్తూ లేకపోతే వాళ్ళ చుట్టూ జరిగే కనపడుతూ ఉంటుంది, మనకు కాన్షియస్ కాకపోయినా కనిపిస్తూ ఉంటుంది. అదేమి మీ డెసిషన్ మేకింగ్ ని వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేయదండి? ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒకటి ఏంటంటే ఐ స్టే గ్రౌండెడ్. ఇప్పుడు టు అచీవ్ వాట్ మహేష్ అచీవ్, టు అచీవ్ వాట్ కృష్ణ గారు అచీవ్, అది డ్రీమ్స్లోనే అవుతుంది. మనదేంటి ప్రస్తుతానికి అనేది చూసుకొని వెళ్ళాలి. ఐ హ్యావ్ టు లివ్ ఇన్ గ్రౌండ్ రియాలిటీ. అట్ ద సేమ్ టైం నేను వాళ్ళ చేసిన సినిమాలు ఒక కేస్ స్టడీలా తీసుకుంటా. మహేష్ కెరియర్ ఎలా వెళ్ళింది, ఎట్లాంటి సినిమాలు చేసేవాడు, అట్లాంటిది ఒక కేస్ స్టడీలా తీసుకొని చేసుకుంటుంటా. బట్ నేను ఎప్పుడు వాళ్ళు చేశారు అది నేను కూడా అదే చేయాలి అని ఎప్పుడు అనుకోలేదు. మహేష్ ఆల్రెడీ ఇప్పుడు ఫ్యామిలీలో నుంచి మహేష్ ఆల్రెడీ ఈస్ క్యాటరింగ్ సర్టన్ ఆడియన్స్. నేను అదే వెళ్ళి అదే చేస్తే ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్. వెన్ దే సమ్మన్ ఆల్రెడీ నాకంటూ ఒక సెపరేట్గా వస్తేనే ఐ విల్ హ్యావ్ ఎ సెపరేట్ సెట్ ఆఫ్ ఆడియన్స్. అండ్ ఇప్పుడు ఒట్టి ఫ్యాన్స్ చూస్తేనే సినిమాలు హిట్ బాగుంటాయి, ఫ్యాన్స్ కాకుండా ఎవరు చూస్తేనే సినిమాలు హిట్ అవుతాయి నా ఫీలింగ్. అలాంగ్ విత్ దెమ్ వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. బట్ యూ బికమ్ ఏ స్టార్ వెన్ యూ బిగ్గర్ ఆడియన్స్ రీచ్ అవ్వగలిగినప్పుడు. బాలీవుడ్లో సినిమా చేశారు కదండి, మళ్ళీ ఏమైనా వెళ్ళే ఛాన్స్ వస్తున్నాయి సబ్జెక్టులు ఏమైనా? 1-2 అప్పుడు వచ్చినాయి. ఇప్పటికీ మనం వెళ్తే వస్తూనే ఉంటాయి, అది డౌట్ లేదు. బికాజ్ కాకపోతే ఇక్కడే నాకు పని చేసుకోవడం చాలా వర్క్ ఉంది. అండ్ ఇప్పుడు ఫిలిమ్స్ కూడా ఒకవేళ మనకి సెట్ అవుతాయి అర్బన్ బేస్డ్ అయితే కనుక ఇప్పుడు అందరూ పాన్ ఇండియా ఓపెన్గానే ఉంది. ఒక సినిమా ఉంది, తర్వాత మీరు ఫ్యూచర్లో అనౌన్స్ చేస్తారు. ప్లస్ ఈ సినిమా పాన్ సౌత్ అనుకోవచ్చు. ఈ సినిమాకి ఏమైనా ఓటీటీ ఆఫర్స్ కూడా వచ్చినాయండి వీటికి? బట్ ఫస్ట్ డే నుంచి నాట్ ఈవెన్ సింగిల్ థాట్ మేము 1 year అవచ్చు 2 years అవచ్చు వి థాట్ ఇది వెళ్ళాలి థియేటర్కి. మీకు కట్అవుట్ పరంగా చూస్తుంటే మీరు నెగిటివ్ రోల్స్ కూడా బాగా అప్పటితో ట్రై చేశారు కూడా అలాంటి ఇంతకుముందు. మళ్ళీ అలాంటి మంచి కథలు వస్తే చేయాలనే ఆలోచన ఉందా సార్? అంటే నేను ఫస్ట్ నాకు ఆప్షన్ ఇచ్చి మీరు హీరోగా చేస్తారా విలన్గా చేస్తారా, 2 మంచి పర్ఫార్మెన్స్ స్కోప్లు ఉన్నాయంటే హీరోగా ఎంచుకుంటారు. దట్ ఈస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే అది. ఎందుకంటే మనం చిన్నప్పుడు సినిమాల్లో ఒక హీరో చూసి నేనే హీరోగా ఫీల్ అయిపోతూ థియేటర్లో నడిచేటప్పుడు అలా నడిస్తే వెళ్ళేవాడు. సో దట్ ఆల్వేస్ గేవ్ మీ సినిమాలోకి రావడానికి కారణం ఒక హీరోలను చూసి అబ్బా ఇలా ఉంది అని చూసి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆల్వేస్ టు బీ హీరో. బట్ ఒకటేసారి ఇప్పుడు భాగ్యవాన్ లాంటి సిచ్యువేషన్లో చూస్తే ఒకటేసారి హీరో రాకపోతే ఇట్స్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ దట్ అనిపిస్తుంది. జనాలు చూస్తే ఇప్పుడు అలా అనుకుంటే నాకు తెలుగు కెరీరే చూడండి, నేను ఏమై చేసాలో విలను, బుల్లు విలను 4-5 సీన్లో ఉంటాను. సో జనాలు యాక్సెప్ట్ చేశారు కదా, ఓకే చూడడానికి కుర్రాడు బాగానే ఉన్నట్టు ట్రై చేయొచ్చు, అట్లా వెళ్ళింది కదా. అట్లా ఎండ్ గోల్ ఇస్ దట్. సినిమాల్లో అన్ని గుడ్ ఫిల్మ్స్ అండ్ అన్ని గుడ్ యాక్టర్స్ అండి. అంటే సినిమాలు అనొచ్చు మోర్ దాన్ 1 person. అంటే ఇప్పుడు ఒక సినిమా మనకు బాగా కనెక్ట్ అయిపోతుంది హీరో, అదే హీరో ఇంకో సినిమా చేసినా అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. సో బేసికలీ ఇది సినిమా అండ్ డిఫరెంట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్ అనొచ్చు. కృష్ణ గారు అంటే సినిమాలు అంటే ఒక హీరో అంటే అని అంటే పోస్టర్లు చూసి థియేటర్కి వెళ్ళే రోజుల్లో చూసాం కాబట్టి దేర్ ఈజ్ వన్ బిగ్ ఇన్ఫ్లుయెన్స్ ఫర్ షూర్. కొన్ని గంటల్లో సినిమా నెర్వస్నెస్ ఉందంటే మామూలుగా క్యారెక్టర్ లో ఉండదు అంటున్నారు కదా, అంత రిలీజ్ చేస్తా అంటున్నారు కదా, నెర్వస్నెస్ ఉంటుందా?
నర్వస్నెస్ ఉండే అది ఎంత అనుకున్నా అంటే ఆఫ్టర్ ఎ పాయింట్ ఫస్ట్లో బాగా ఉండేది, ఇప్పుడు ఆఫ్టర్ ఎ పాయింట్ కొద్ది తగ్గింది. మన చేతిలో లేని పనులు మనం ఏం చేయగలము. యా అంటే ఇప్పుడు దాకా ఒకటే ఏమనుకున్నాను, సినిమా చేస్తాం దాన్ని 100% ప్రమోట్ చేద్దాం అండ్ రెస్ట్ విల్ లీవ్ ఇట్, దట్స్ వాట్ ఇట్ ఇస్. నేను ఒకటే ఫస్ట్లో 2-3 సార్లు డిసప్పాయింట్మెంట్స్ ఉన్నా, ఎవ్రీ ఫిలింకి మళ్ళీ అదే ఎనర్జీతో సెట్లోకి వెళ్ళాలి, అలా షూట్ కంప్లీట్ చేస్తే అక్కడే నా సక్సెస్ లాగా ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్. ప్రతి హీరోకి ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలని కొన్ని డ్రీమ్ క్యారెక్టర్స్ ఉంటాయి, మీకు అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదండి, అన్ని క్యారెక్టర్లు చేయాలి. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో కూడా ఎప్పుడైనా ఒకటైనా చేయాలి. స్పోర్ట్స్ అంటే ఆల్రెడీ మీరు గోపిచంద్ బయోపిక్ అన్నారు, అది ఇక్కడ వరకు ఎప్పుడు కార్యరూపంలోకి రాలే. అంటే అది ఇట్ వాస్ సమ్ ప్రాబ్లమ్స్. అంటే ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేశారు అండ్ లేటర్ స్టార్ట్ అంటే దే వాంటెడ్ టు డూ, కానీ దాని తర్వాత బాలీవుడ్ ప్రొడక్షన్ వచ్చింది, పెద్ద ప్రొడక్షన్ హౌస్. ఇప్పుడు దానికన్నా పెద్ద ప్రొడక్షన్ హౌస్ వచ్చింది అండ్ యూ వోంట్ బిలీవ్, నేను చెప్తూ ఉన్నానంటే కూడా బడ్జెట్స్ హావ్ గాన్ బిగ్. అంటే ఇంతకుముందు మనం ఏమనుకున్నాము, పుల్లల గోపిచంద్ యాజ్ ఎ ప్లేయర్, పుల్లల గోపిచంద్ యాజ్ ఎ కోచ్ అని 2 సెపరేట్ పార్ట్స్లో అనుకున్నాం. ఇప్పుడు మొత్తం కలిపి ఒకటి చేస్తున్నాం. జంగ్లీ పిక్చర్స్ అని టైమ్స్ స్కేప్ మీకు తెలిసే ఉంటుంది కదా, వాళ్ళు ఆర్ ద రైట్స్. సో పాన్ ఇండియా లెవెల్లో 100%. ఎప్పుడు ఉండొచ్చు సార్ సెట్స్ మీదకి, ఎప్పుడు వెళ్ళే అవకాశం ఉండదు? నెక్స్ట్ ఇయర్ దానికన్నా ముందు రెండు సినిమాలు ఉంటాయి, అట్లీస్ట్ 2-3 ఉంటాయి. ఈ అమ్మాయితో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ఇంకోటి హర్షవర్ధన్ అది, ఈ ప్రొడక్షన్ ఇంకోటి ఉంటాయి. ఈ సినిమాలో మెయిన్ స్ట్రీమ్ లవ్ స్టోరీ ఎమోషన్ కాకుండా ఏమైనా క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ఆ కన్క్లూషన్ ఏమన్నా మెసేజ్ అలా ఏం చేసేదండి? ఒక మెసేజ్ చెప్దాం అని లేదా కథ చెప్దాం అని చేసింది, ఒక మెసేజ్ లాగా ఉండదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే దెర్ ఈస్ సంథింగ్ యూ కెన్ టేక్ బ్యాక్, అదైతే ఉంటుంది. మేము కథ చెప్దాం అనుకున్నాం, ఆ కథ పాటలోనే దెర్ ఇస్ సమ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్, ఒక ఆలోచన అయితే వస్తుంది జనాలకి, మన చుట్టుపక్కల ఇలా ఉంది కదా. హీరోయిన్తో తెలుగు అమ్మాయి కదా, తెలుగు అమ్మాయితో వర్క్ చేయడం ఇట్స్ ఆల్వేస్ వెరీ కంఫర్టబుల్. అంటే మనం ఇంట్లో ఉన్నంత ఎంత ఈజీగా ఉంటాం, అలా బయటికి వెళ్ళి వేరే స్టేట్కి వెళ్ళి ఎవరితో మాట్లాడాలి, ఒబ్వియస్లీ అంత కంఫర్ట్ ఉంటుంది. ఒకటైతే వెరీ షూర్ ఏంటంటే మంచి పర్ఫార్మర్ ఉండాలి, చూడడానికి బాగుండాలి, తెలుగు అమ్మాయి లుక్స్ ఉండాలి. సో ఇవన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఆ అమ్మాయి అయితే. అంటే ఇంతకుముందు ఈ అమ్మాయితో కూడా ఫస్ట్ చెప్పాను, ఇంతకుముందు మారుతి గారు ప్రేమగా చిత్రానికి అమ్మాయి అంటే ఈ అమ్మాయి సజెస్ట్ చేశారు అండ్ నందిత కూడా సజెస్ట్ చేస్తే ఐ సైడ్ నందితకి వెళ్దాం లేదు సార్ అన్న. యాక్చువల్లీ ఈ అమ్మాయి కొద్దిగా పెద్ద సక్సెస్ఫుల్ అవ్వదు, ఎందుకంటే ఆ క్యారెక్టర్కి కళ్ళు పెద్ద. ఈ అమ్మాయి ప్రేమగా చిత్రం తమిళ్ రీమేక్లో చేసింది, అప్పుడు చూసి ఈ అమ్మాయి కూడా బాగా చేస్తుంది, ఎవరు చేసినా బాగానే ఉండేది అనిపించింది. అండ్ చాలా మంచి మంచి సినిమా చేసింది దాని తర్వాత చూస్తే కనుక. సూపర్ పెరియారం పెరుమల్ అని చెప్పి పెద్ద డైరెక్టర్లు. పర్ఫార్మెన్స్ వైజ్ వీ 100% షూర్ ఈ అమ్మాయి లాగేస్తుంది, అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్. అండ్ తెలుగు అమ్మాయి కూడా చాలా పంచి వర్క్ సిన్సియర్గా ఉండదు. వెరీ హ్యాపీ టు వర్క్ విత్. సినిమా చూసిన తర్వాత కూడా షిల్ మేక్ ఎ మార్క్ విత్ ద పర్ఫార్మెన్స్. ఇట్స్ లైక్ ఎ ప్రాపర్ రీలాంచ్ ఫర్ తెలుగులో అనొచ్చు. నెక్స్ట్ సినిమా అమ్మాయి గురించి 70% అయిపోయింది. I'll be done by September end. I'll be done ఆ షూట్. ఈ ఇయర్లోనే మళ్ళీ ఇంకో సినిమా చూసే అవకాశం నుంచి అదే డిసెంబర్ అనుకుంటున్నారు, బట్ యూ హావ్ టు సీ ద రిలీజ్ డేట్స్, ఈ మిగతా అన్నీ కూడా ఉంటాయి కదా. డిసెంబర్కి విల్ బి రెడీ విత్ ద ప్రొడక్ట్ యాజ్ ఆఫ్ నౌ. థర్డ్ ఫిల్మ్ వెరీ లక్కీ అండి. అంటే బేసికలీ ఇట్స్ నాట్ లైక్ జస్ట్ నా కెరియర్ వైజ్ హెల్ప్ అవడమే కాదు, ఆయనతో వర్క్ చేస్తే సినిమా మీద నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. యూ విల్ అండర్స్టాండ్, యూ కెన్ బయట ఎలా ఉంది, ఎట్లాంటి సినిమాలో కరెక్ట్ చేయాలి. there's a lot of knowledge that you gain when you work with him. కంటిన్యూస్గా 3 ఫిల్మ్స్ ఎవరికి రాదు. ఇంద్రగంటి గారు కాల్ చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టోరీ ఓకే చెప్పేస్తారు. యా ఐ విష్, కోరుకుంటాను, ఐ విష్ దట్ స్టోరీ ఇస్ గుడ్ లాగా. ఎలా ఉన్నా సరే బాగుండాలని కోరుకుంటాను, దానికన్నా ఎక్కువ నేను కోరుకుంటాను బాగుండాలి. 70 నెక్స్ట్ అంటే మళ్ళీ కరుణ్ కుమార్ గారు ఉండే అవకాశం ఉంటుంది సార్, అయితే వేరే వాళ్ళు? ఓకే, అంటే యాక్చువల్లీ దీనికన్నా ముందు వేరే సబ్జెక్ట్ ఫస్ట్ అనుకున్నాం. 2 అన్నారు. ఫస్ట్ అనుకున్నాం, అంటే అది స్క్రిప్ట్ వైజే కొన్నాం ఓకే వేరే. సో ఆ కాంటెక్స్లోనే డిస్కషన్లో ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ కరోనా ఇది కూడా చెప్తే అప్పుడు ఇది టేక్ ఆఫ్ అయింది అన్నమాట. ఇది నెక్స్ట్ చేద్దాం దాన్ని. అది చేసే అవకాశం ఉంది సార్? ఇంకోటి అది 2 చెప్పారు కదా. పక్క. ఓకే, ఈ సినిమా విషయంలో కరుణ్ కుమార్ గారి ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అంటే ఆయన ఒక వెరీ
రైటర్ లిటరేచర్ బ్యాక్గ్రౌండ్తో వచ్చారు కదా, అవును. సో అలాంటి వాళ్ళు జనరల్గా చాలా మంచి కథలు రాస్తారు. అండ్ ఈయన దగ్గర ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈయనకి ఒక చిన్న స్ట్రాంగ్ ఐడియాలజీ ఉంది. అంటే చుట్టుపక్కల ఆయన అబ్జర్వ్ చేసి ఆయన అప్బ్రింగింగ్ కొద్దిగా లోవర్ క్లాస్లో అలా పెరుగుకుంటూ వచ్చారు కదా, సో ఆయన అబ్జర్వేషన్ ఉంది. సో అందుకని బలమైన కథలు రాస్తాడు. ఇప్పుడు మీరు పలాసా చూసినా సరే చాలా స్ట్రాంగ్ కంటెంట్ కదా. సో అలా రాసినప్పుడు అంటే ఇప్పుడు కొందరు ఓటీటీలో చూసి ఈ కథ ఇలా మలిస్తే బాగుంటుంది, అలా మలిస్తే బాగుంటుంది అని ఉంటుంది. సో అట్లా చేసినప్పుడు కనెక్షన్ తక్కువ ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు కొన్ని సినిమాలు ఇటు అవుతాయి. బట్ ఇలాగ మన చుట్టుపక్కల ఉండే క్యారెక్టర్లు ఆయన మెయిన్ సోల్ మాత్రం ఆయన అబ్జర్వ్ చేసిన దాన్ని తీసుకున్నారంటే ఒక హానెస్టీ ఉంటుంది కథలో, అండ్ కనెక్టివిటీ విత్ ఆడియన్స్ కూడా బెటర్గా ఉంటుంది. సో ఈయన దగ్గర అడ్వాంటేజ్ ఉంది. అండ్ ఆల్సో ఓపెన్ ఫర్ సజెషన్, అందరం డిస్కస్ చేసేటప్పుడు చాలా ఓపెన్గా ఉంటారు, అదొకటి. అండ్ ఆయన హిమ్సెల్ఫ్ ఇస్ మంచి యాక్టర్, మంచి ఆర్టిస్ట్ కూడా ఆయన. అండ్ అట్ ద సేమ్ టైం కొందరు 90% స్క్రిప్ట్ ఆన్ పేపర్ రెడీగా ఉంటే షూట్కి వెళ్ళాం, బట్ అక్కడక్కడ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి కదా, సో ఇన్స్టెంట్గా రాయగలరు డైలాగ్, అప్పటికప్పుడు రాసేస్తారు అనమాట. అండ్ ఇంకా మంచి పేరు కూడా వస్తాయి రేపు మీరు చూస్తే. ఈ మూవీ టోటల్గా ఈ మూవీలో మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది మొత్తం సినిమా జర్నీలో? ఇట్ వాజంట్ వెరీ టఫ్ అండి, చాలా ఈజీగానే చేస్తాం. ఫిజికల్లీ కొద్దిగా టఫ్ పడ్డాం ఈసారి. అంటే జనరల్గా ఫిజిక్స్ షాట్స్ అంటే ఒక టైంలో చేసి మిగతా కొద్దిగా రిలాక్స్ అవుతాం, బికాజ్ విల్ బి హ్యావింగ్ షర్ట్ అంతా వేసుకుని ఉంటాం. కాకపోతే ఫస్ట్లో షూట్ చేద్దాం రెడీ అయితే అది లాస్ట్లో షూట్ చేసాం. సో ఆ 4 months ఐ వాజ్ పడవ సీక్వెన్స్, క్లైమాక్స్ అమలాపురం, 90% అమలాపురం. అసలు సినిమా మొత్తం అమలాపురంలో జరుగుతుంది, అమలాపురం ఆ చుట్టుపక్కల బలిస్తే పని. కానీ ఇక్కడ కూడా షూట్ చేసాం, అంటే కొన్ని సెట్స్ ఇక్కడ చేయాల్సి వచ్చింది, కొన్ని కంఫర్ట్గా షూట్ కోసం. సాంగ్ తీర్థం అని ఉంటుంది, అవన్నీ ఇక్కడ చేసాం. అందరూ మీ ఫిట్నెస్ గురించి మాట్లాడుకుంటారు సార్, సీక్రెట్ ఏంటండి? కంటిన్యూస్గా ఒక ఫిజికల్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఎవరు మాట్లాడిన మీ ఫిట్నెస్ గురించి మాట్లాడుకుంటారు? అదే నాకు చిరాకు వస్తుంది కాకపోతే అయితే ఏమో నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు హీరో అంటే ఇలా ఉండాలి, ఇలా ఇలా కనిపించాలి, ఇలా ఫిట్గా ఉండాలి. అలా చూసి ఇప్పుడు కొన్ని ఏమో జాకీ చాన్ సినిమాలు చూసేవాళ్ళం, ఆ స్టంట్లు చేసేవాడు అలా నిజమేనా అని చెప్పి అని చూస్తూ ఉండాలి. సో కుదిరినంత వరకు రోప్ లేకన్నా చేయడం ఎంతవరకు కుదిరితే, మరి ఓ ఎక్స్ట్రా రిస్క్లు కాకుండా. కానీ నాకు అప్పుడు మరీ ఎక్కువ ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నారు. ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను, నేను ఈ సంవత్సరం దాకా ఫిట్నెస్ చేయని బొజ్జ పెంచుతున్నాను. అంటే అప్పుడు యాక్టింగ్ నోటీస్ చేస్తారేమో. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఫిట్నెస్ దగ్గరికి వచ్చేప్పుడు వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ రియలీ ఫోకస్డ్, అంటే ప్లస్ మెజర్ కూడా చేయొచ్చు. ఇప్పుడు 6 pack ఈ ప్యాక్ కనిపి 6 pack కనిపి 6 pack అనొచ్చు. అది యాక్టింగ్కి వచ్చేప్పుడు నోబడీ కెన్ మెజర్ ఇట్. సో ఈ సేఫ్గా మనల్ని ఇటు దోసేస్తున్నారు అనమాట. ఈ క్యారెక్టర్ అవసరం ఫిజికల్ మేకర్ అవసరం అయిందా, లేకపోతే అలా ఉన్నారు కాబట్టి చేశారా, ఎక్స్పెక్ట్ చేశారా? అంటే చిన్న లిబర్టీ అయితే తీసుకున్నాం. ఏంటంటే ఇప్పుడు ఆ కుర్రోడు బాగా కష్టపడే వ్యక్తి, వాళ్ళు పొద్దున్న లేస్తే లేవో పని చేస్తూ వర్క్ చేసే వాళ్ళు గట్టిగా స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళు తాగేదే గంజి నీళ్ళు ఉంటాయి, అలా ఉంటారు. సో ఆ చిన్న లిబర్టీ తీసుకున్నాం. అండ్ ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడు నేను అమలాపురం వెళ్ళాను, అమలాపురం వెళ్తే అక్కడ జిమ్ ఉంది. ఆ జిమ్లో చూస్తే ఎవరెవరు వస్తున్నారా అంటే ఆటో వాళ్ళు వస్తున్నారు, చాలా లోవర్ దీని వల్ల వస్తున్నారు. సో వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏంటంటే 2 parallel bars ఉంటే అక్కడ కొట్టేస్తున్నారు పార్కుల్లో కూడా. సో చిన్న లిబర్టీ తీసుకున్నాం, బట్ స్టిల్ ఇట్ గివ్ దట్. అదే చెప్తున్నాను, అంటే ఈ సినిమాలో దేర్ ఇస్ సంథింగ్ ఫర్ బోత్. ఇప్పుడు ఒక కమర్షియల్ సినిమా చూసే వాళ్ళకి ఇష్టపడతారు, ఎక్స్ట్రీమ్లీ కంటెంట్ సినిమా చూసే వాళ్ళు ఇష్టపడతారు. ఇట్స్ ప్రాపర్ మర్జ్ ఆఫ్ ఆ టైప్ ఆఫ్ సినిమా.